వెల్కమ్ టు పీవీఆర్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అందరికీ సుపరిచితమైన టెంపుల్ను పరిచయం చేస్తున్నాను. హైదరాబాదులో అమీర్పేటలో ఉన్న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్. నాకు తెలిసి హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్ గురించి తెలుసు. కాకపోతే కొంతమంది దర్శనం చేసుకోవచ్చు, కొంతమంది దర్శనం చేసుకోలేకపోవచ్చు. బట్ పేరైతే ఖచ్చితంగా విని ఉంటారు. ఇది ఎల్లమ్మ తల్లి. అయితే ఈ ఎల్లమ్మ తల్లికి ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్కి పోచమ్మ తల్లి, ఆమెనే పోలేరమ్మ కూడా అంటారు. ఆమె ఈ టెంపుల్కి క్షేత్రపాలకురాలు. అంటే కొంతమందికి ఈ క్షేత్రపాలకులు అంటే ఎవరో తెలియదు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళినట్టయితే అక్కడ వరాహస్వామి క్షేత్రపాలకుడు. అదేవిధంగా కాశీ వెళ్ళినట్టయితే కాలభైరవుడు అక్కడ క్షేత్రపాలకుడు. శ్రీశైలం వెళ్ళినట్టయితే అక్కడ వినాయకుడు క్షేత్రపాలకుడు. అట్లా ప్రతి టెంపుల్కి క్షేత్రపాలకులు ఉంటారు. వాళ్ళను దర్శించకుండా వస్తే ఆ యాత్ర పూర్తి కానట్టే. ఇది చాలామందికి తెలియదు, ఒకప్పుడు నాకు కూడా తెలియదు. ఇక బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ గురించి చెప్పాలంటే షార్ట్గా నేను చెప్తాను, ఎందుకంటే ఈమె గురించి ఎక్కువ వివరించేటంత శక్తి అయితే నా దగ్గర లేదు. ఈ టెంపుల్ దాదాపు 700 సంవత్సరాల నాటి టెంపుల్ ఇది. అంటే అక్కడ ఆమె వెలిసిన సమయం మీకు చెప్తున్నాను. అంటే 15వ శతాబ్దపు నాటి టెంపుల్ ఇది. దీన్ని 1978లో ఎండోమెంట్ వాళ్ళు తీసుకొని అంతా డెవలప్ చేశారు. అంతకుముందు ఇది పెద్దగా డెవలప్మెంట్ ఏమి ఉండకుండా చిన్న టెంపుల్ ఎవరో కట్టుకున్నారు. ఇట్లా పొలాలు అక్కడ చుట్టుపక్కల మొత్తం ఒకప్పుడు పొలాలు మాత్రమే ఉండేటివి. అయితే ఇక్కడ అమ్మవారు బావిలో వెలిశారు. సో ఆమెను దర్శించుకోవడానికి గట్టుపై నుంచే ఆమెను దర్శనం చేసుకునేవారు ఒకప్పుడు. సో అది ఎలా అంటే ఇక్కడ మీకు ఒక కిటికీలాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి దర్శించుకునేవాళ్ళు గతంలో. ఇప్పుడు లోపలికి వెళ్ళేందుకు అవకాశం ఉంది. సో ఇక్కడ ఆమె బావిలో స్వయంగా వెలిసింది. బావిలో ఇదిగో ఈమెనే ఎల్లమ్మ తల్లి. ఇది బావిలో వెలిసిన ఎల్లమ్మ తల్లి. అయితే ఈమె బావిలో ఉంది, ఈమెకు గుడి ఎలా కట్టాలి అని ఎవరైతే గుడి కట్టాలని నిర్ణయించుకున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తతో లోపల బావిని గర్భగుడిగా పెట్టి పైన ఆమె ఉత్సవ విగ్రహం పెట్టి ఓ టెంపుల్ అయితే కట్టేశారు. కానీ ప్రస్తుతానికి మనకు బావి లోపల వెళ్ళి ఆమెను దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇదంతా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ బియ్యం పోస్తూ ఉంటారు. అమ్మవారికి బియ్యం పోయడానికి వీళ్ళంతా కూర్చుంటారు. ఇక్కడ కళ్యాణం చేసిన బియ్యం పోసిన ఇది ప్లేస్ అక్కడ. అయితే ఇక్కడ ఆదివారము మరియు మంగళవారం ఈ 2 రోజులు మాత్రం ఇక్కడ ఒకవేళ మనం ఏదన్నా మొక్కుబడి చెల్లించాలంటే ఒక పెద్ద గగనంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మేము ఆల్రెడీ ఒక దావత్ చేశాము. సో ఆ ఇబ్బంది మేము చూసాము. అంటే జనాలు ఆ విధంగా ఉంటారు మంగళవారం ఆదివారం. అయితే అక్కడ రూమ్స్ కావాలంటే ఒకరోజు ముందే వెళ్ళి అక్కడ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. పొద్దున 4 గంటలకు 5 గంటలకు వెళ్ళి బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది అన్నదాన కార్యక్రమం చేసే ప్లేసు. సో ఇక్కడ ఎప్పుడు టెంపుల్ వాళ్ళు నిత్య అన్నదానం చేయిస్తూ ఉంటారు. మధ్యాహ్నం 12:30 తర్వాత ఈ అన్నదానం స్టార్ట్ అవుతుంది. ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అన్నదానాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ మేము ఒక మొక్కు చెల్లించామని చెప్పాం కదా, దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఒక చిన్న వీడియోలాగా చేసి దీనికి అటాచ్ చేశాను. అయితే ఇక్కడ ఒక మొక్కడం జరిగింది, ఆ మొక్కు తీరడం జరిగింది. ఆ మొక్కు చెల్లించేందుకే మేము ఈ కార్యక్రమము చేశాము యాక్చువల్గా. అయితే ఈ ఎల్లమ్మ తల్లిని, అంటే ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని ఒకవేళ దర్శించినట్టయితే అష్టాదశ శక్తి పీఠాలను దర్శించినంత పుణ్యం కలుగుతుంది అనేది చరిత్ర. అయితే ఎల్లమ్మ తల్లి ఎక్కడున్నా అదే ఎల్లమ్మ తల్లి. కానీ ఇక్కడ
ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే మాత్రం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించిన పుణ్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఎల్లమ్మ తల్లికి అసలు పేరు రేణుక. ఆ రేణుక కాస్త ఎల్లమ్మ తల్లి ఎలా మారిందంటే ఎల్లరకు తల్లి ఎల్లమ్మ. సో అందరికీ తల్లి కాబట్టి ఆ విధంగా ఎల్లమ్మగా మారిందమే. ఇక్కడ ఆషాఢ మాసం వచ్చిందంటే ఇంకా బోనాల పండుగ మామూలుగా ఉండదండి. గోల్కొండ బోనాలు, ఉజ్జయిని, మహంకాళి, సికింద్రాబాద్ బోనాల తర్వాత మళ్ళీ ఎల్లమ్మ తల్లి బోనాలే, అంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలే అంత ఘనంగా జరుగుతాయి. వాస్తవానికి ఈ టెంపుల్ గురించి నేను మీకు పూర్తి వివరణ ఇవ్వలేకపోయాను, ఎందుకంటే నాకు తెలిసింది కొంత కాబట్టి. నెక్స్ట్ ఎప్పుడన్నా ఒకవేళ చెయ్యాలి అనిపిస్తే వీడియో, అప్పుడు మొత్తం చరిత్ర, స్థల పురాణంతో సహా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది నేను అనుకోకుండా చేసిన వీడియో కాబట్టి అంత ప్రిపేర్ అయ్యి చేయలేకపోయాను. ఎల్లమ్మ తల్లి గురించి చెప్పాలంటే అసలు అంటే ఎల్లమ్మ తల్లికి సంబంధించిన కథలు రాత్రులు చెప్పేవాళ్ళు. నేను వెనకటికి ఊర్లలో చూసేవాడిని. రాత్రి మొత్తం కథ నడిచేది. అట్లా కొన్ని రోజులు నడిచేది ఎల్లమ్మ తల్లి కథ. ఆ కథ విన్న ప్రతి వ్యక్తి ఏడ్చుకోవాల్సిందే. అలాంటి కథ ఆమెది, అలాంటి బాధాకరమైన కథ. అలాంటి తల్లి ఈరోజు మనకు వరాలిస్తూ మన బాధల్ని తొలగిస్తుంది. కోరుకున్న వారికి కొంగు బంగారం ఎల్లమ్మ తల్లి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. మేము భవిష్యత్తులో ఇలాంటి భక్తికి సంబంధించిన వీడియోస్ చేయాలనుకుంటున్నాము. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండేందుకు మీరు గంట సింబల్ నొక్కినట్టయితే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. దానివల్ల మీరు ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇలాంటి భక్తిపరమైన వీడియోస్ షేర్ చేయడం వల్ల కూడా మీరు కొంత దేవుడి అనుగ్రహం పొందుతారనేది నా ఉద్దేశము. ఇలాంటి వీడియోస్ చూసినా ఎంతో కొంత దేవుడు అనుగ్రహం మన పైకి వస్తుంది. అదేవిధంగా షేర్ చేస్తే ఇంకాస్త ఎక్కువ మనకి దేవుడి అనుగ్రహం పొందగలం మనం. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి PVR TV.